ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూసిన సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే వేట మొదలయ్యింది. బాలీవుడ్ నుంచి కొందరిని, సౌత్ స్టార్ హీరోయిన్స్ ఇలా అందరినీ అనుకుని ఫైనల్ గా దీపికా పదుకొనే అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నారట. ప్రభాస్ తో దీపిక ఆల్రెడీ కలికి చేసింది. కాకపోతే ఆ సినిమాలో వారిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఎలాంటి రొమాన్స్ లేదు. అందుకే సందీప్ స్పిరిట్ లో దీపికని తీసుకుంటున్నారట. ప్రభాస్ తో నటించేందుకు దీపిక పదుకొనే కూడా ఓకే అనేసిందట. అయితే సందీప్ సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ గురించి తెలిసిందే. ప్రభాస్ దీపిక ఇద్దరు సినిమాల్లో తప్పకుండా రొమాన్స్ తో అదరగొట్టేస్తారని ఫిక్స్ అవ్వచ్చు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 సినిమాలతోనే సందీప్ సినిమా బ్రాండ్ ఏంటనేది చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్ ని కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తప్పకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా చేస్తుందని అంటున్నారు. పెళ్ళైనా సరే దీపిక జోరు ఎక్కడ తగ్గట్లేదు. ప్రస్తుతం అమ్మడు కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాలో నటిస్తోంది. షారుఖ్ తో ఇప్పటికే 5 సినిమాల్లో నటించిన దీపిక పదుకొనే 6సారి జత కడుతోంది. ప్రభాస్ తో దీపిక కూడా కల్కి 1 లో నటించగా కల్కి 2 లో కూడా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే స్పిరిట్ లో ప్రభాస్ దీపిక జోడి మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు. నిర్మాత భూషణ్ ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలియజేశారట. మరో 2-3 నెలల్లో ఖచ్చితంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని, 2027లో ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు నిర్మాత భూషణ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని, ఒక పవర్ఫుల్ పాత్రలో అభిమానులను మెప్పించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ సినిమా అయిపోయిన వెంటనే స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారట. ఇందులో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సందీప్ వంగ చిత్రాల్లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉండడం చూస్తే దీపిక పాత్ర కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉండవచ్చు అని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డిలో శాలిని పాండే, కబీర్ సింగ్ లో కియారా అద్వానీ, యానిమల్ లో రష్మికను చూపించిన వంగ దీపికను కూడా డిఫరెంట్ షేడ్స్ తో అందించనున్నాడనే ఊహలు కలుగుతున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ కోసం విదేశాల్లో లొకేషన్ వేట కొనసాగుతుండగా కాస్టింగ్ పనులు వేగంగా నడుస్తున్నాయని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.